సో లాస్ట్ క్లాసెస్ లో క్రోమాటిక్ ఎబ్రేషన్స్ ని మినిమైజ్ చేయడం కోసం అక్రోమాటిక్ డబ్లెట్స్ ని యూస్ చేసుకుంటామని డిస్కస్ చేసుకున్నాం. సో క్రోమాటిక్ ఎబ్రేషన్స్ అన్ని కూడా మనకి కలర్ ఇమేజెస్, బ్లర్నెస్ ఆఫ్ కలర్ ఇమేజెస్ కి సంబంధించినవి. అయితే బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ లో బ్లర్నెస్ వస్తే రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎబ్రేషన్స్ కింద ఫామ్ అవుతాయి. అందులో ఫస్ట్ ఎబ్రేషన్ వచ్చేసి మనకి స్పెరికల్ ఎబ్రేషన్స్. అయితే స్పెరికల్ ఎబ్రేషన్స్ చూసినట్టయితే డెఫినేషన్ చూసినట్టయితే ఇనబిలిటీ ఆఫ్ ది లెన్సెస్ to form a point image of an axial point object is called spherical aberration. For example, నేను ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ ని డ్రా చేశాను. ఓకేనా, మీరు ఇక్కడ తీసుకునే ఆబ్జెక్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది మనకి పాయింట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఓ అని కన్సిడరేషన్ లోకి తీసుకుంది పాయింట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇవన్నీ కన్వర్జ్ అయ్యి ఇమేజ్ అయ్యి ఇక్కడ ఫామ్ అవ్వాలి. సో ఇది కూడా మనకి పాయింట్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఇది మనకి పాయింట్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ ఉన్న పాయింట్ ఆబ్జెక్ట్ సేమ్ యాక్సియల్ లైన్ మీద, సో సేమ్ యాక్సియల్ లైన్ మీద పాయింట్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వాలి. సో అలా పాయింట్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వాలంటే పారాక్సియల్ రేస్, మార్జినల్ రేస్ రెండు కొలైడ్ అవ్వాలి. సో పారాక్సియల్ రేస్, మార్జినల్ రేస్ రెండు కొలైడ్ అవ్వలేని లెన్సెస్ కొన్ని ఉంటాయి. సో ఆ ఇనబిలిటీ, సో ఆ లెన్సెస్ యొక్క డిఫెక్ట్ వల్ల ఇక్కడ ఫామ్ అవ్వాల్సిన ఇమేజ్ కాస్త బ్లర్ గా ఫామ్ అవుతాయి. సో ఈ పాయింట్ ఇమేజ్ ఉంది చూసారా, ఆ పాయింట్ ఇమేజ్ అనేది మనకి బ్లర్ గా ఫామ్ అయ్యి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్. సో ఆ పాయింట్ ఇమేజ్, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ బ్లర్ గా ఫామ్ అయితే దాన్ని స్పెరికల్ అబరేషన్స్ అని అంటారు. ఓకే, సో పాయింట్ ఆబ్జెక్ట్, పాయింట్ ఇమేజ్ కి సంబంధించినంత స్పెరికల్ అబరేషన్స్. సో ఇక్కడ మనం తీసుకున్న లెన్స్ కి బిఫోర్ ఉన్న పాయింట్ ఆబ్జెక్ట్, సో పాయింట్ ఇమేజ్ కనుక ఫామ్ చేయాలి. సో బై కన్వర్జింగ్ లేదా బై డైవర్జింగ్. సో కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే కన్వర్జింగ్, కాన్కేవ్ లెన్స్ తీసుకుంటే డైవర్జింగ్. సో కానీ టూ రేస్ ని కన్వర్జ్ అయినా చేయాలి, టూ రేస్ ని డైవర్జ్ అయినా చేయాలి. సో టూ రేస్ ఏంటి? పారాక్సియల్ రేస్, మార్జినల్ రేస్. సో పారాక్సియల్ రేస్ అంటే ఇలా ఫ్లో అయ్యే రేస్, అంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్. సో నేను హైలైట్ చేస్తున్న ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కదా, సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి దగ్గరగా ఫ్లో అయ్యే రేస్ అన్ని కూడా పారాక్సియల్ రేస్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ని బేస్ చేసుకొని, సో ఇక్కడ ఈ రిఫరెన్స్ యాక్సిస్ ని బేస్ చేసుకొని కొంచెం ఫార్ అవే ఫ్లో అయ్యే లైట్ రేస్ అన్ని కూడా మార్జినల్ రేస్. సో ఇక్కడ ఈ అబోవ్ సైడ్ ఫ్లో అయ్యే రేస్ అన్ని కూడా మార్జినల్ రేస్. సో దగ్గరగా క్లోజ్ గా, అంటే స్మాల్ యాంగిల్స్ మేక్ చేసుకుంటూ, యాంగిల్స్ బేస్ చేసుకొని చెప్పినా, డిస్టెన్స్ బేస్ చేసుకొని చెప్పినా సేమ్. సో స్మాల్ యాంగిల్స్ లేదా స్మాల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ రేస్ ఫామ్ అయితే పారాక్సియల్ రేస్. అదే హై డిస్టెన్స్ లేదా లార్జ్ యాంగిల్స్ ని మేక్ చేసుకుంటూ రేస్ ఫామ్ అయితే అది మార్జినల్ రేస్. సో ఈ పారాక్సియల్ రేస్ అయినా మార్జినల్ రేస్ అయినా ఒకే చోట కన్వర్జ్ అవడం లేదా ఒకే చోట డైవర్జ్ అయ్యి మనకి పాయింట్ ఇమేజ్ ని ఫామ్ చేయాలి. అలా ఫామ్ చేయలేకపోయినట్టయితే, సో అలా ఫామ్ చేయకుండా డిఫెక్ట్స్ వచ్చినట్టయితే అది మనకి స్పెరికల్ అబరేషన్స్ అని చెప్పుకుంటాం. సో ఇదంతా మనకి స్పెరికల్ అబరేషన్స్ కి సంబంధించిన డెఫినేషన్. ఓకే, సో పారాక్సియల్ రేస్, మార్జినల్ రేస్ బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో పారాక్సియల్ రేస్ అంటే మనకి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ మిడిల్ యాక్సిస్ ఉంది కదా, దానికి దగ్గరలో ఉన్న యాక్సిస్ అన్నిటిని పారాక్సియల్ యాక్సిస్ అని చెప్తారు. లేదా ఏ యాంగిల్ అయితే స్మాల్ యాంగిల్ మేక్ చేస్తుంది, సో దానికి కొంచెం దూరంగా, అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అయ్యే రేస్ లైట్ రేస్ అన్నిటిని మార్జినల్ రేస్. సో ఇక్కడ లార్జ్ యాంగిల్స్ మేక్ అవుతాయి, వాటిలన్నిటిని మార్జినల్ రేస్ అంటారు. సో ఇవన్నీ మార్జినల్ రేసెస్, ఇవన్నీ పారాక్సియల్ రేస్. ఓకేనా, సో పారాక్సియల్ రేస్, మార్జినల్ రేస్. సో హైట్ కి వెళ్ళే కొద్ది మార్జినల్ రేస్ అవుతాయి, ఇలా మిడిల్ దగ్గరకు వచ్చే కొద్ది అవి పారాక్సియల్ రేస్ అవుతాయి. సో వెదర్ ఇట్ ఈస్ ఏ పారాక్సియల్ ఆర్ మార్జినల్, సో కన్వర్జ్ ఎట్ వన్ పాయింట్ ఫార్మ్ అండ్ పాయింట్ ఇమేజ్. సో అలా పాయింట్ ఇమేజ్ కనుక ఫామ్ చేయగలిగే క్యాపబిలిటీ లేకపోతే అక్కడ మనకి స్పెరికల్ అబరేషన్స్ జరుగుతాయి. బట్ ఇట్ ఈస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ కలర్. ఓకే, సో ఇప్పుడు దాని స్పెరికల్ అబరేషన్స్ కి ఈక్వేషన్స్ తెచ్చుకోవాలి. సో దాన్ని మినిమైజ్ చేయడం ఎలాగో చూద్దాం. ఈక్వేషన్ తెచ్చుకున్నాక తర్వాత మినిమైజేషన్ కూడా డిస్కస్ చేయాలి. సో దానికోసం ఒక డయాగ్రామ్ ని డ్రా చేసుకుందాం. సో ఒక డయాగ్రామ్ ని డ్రా చేసుకున్నట్టయితే, సో ఇది మనకి లెన్స్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ఇది లెన్స్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. సో ఇది మనకి ట్రాన్స్పరెంట్ ఫిల్మ్. సో ఇది మనకి ట్రాన్స్పరెంట్ ఫిల్మ్. సో ఇది ట్రాన్స్పరెంట్ ఫిల్మ్
ఫిల్మ్ కి ఒక ప్లేన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ తీసుకున్నాం. సో ఇది మనకి ఏబి అనేది ప్లేన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. సో ఇక్కడ రాసుకున్నట్టయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు ప్లేన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. సో ఏదో ఒక సర్ఫేస్ కన్సిడరేషన్ లోకి తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాం అంతే. సో ఈ ప్లేన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మనకి లెన్స్ కింద యూజ్ చేస్తాం. సో ప్లేన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. సో ఇది మనకి ఏబి అనేది ప్లేన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. సో ఎప్పుడైతే లైట్ రేస్ ని ఎమర్జెంట్ చేసుకొని, సో ఇది సెంటర్ ఓ, సో ఇక్కడ వచ్చేసి మనకి క్యూ. సో ఎప్పుడైతే లైట్ రేస్ ఇలా ఎమర్జెంట్ అయ్యో క్యూఆర్ అనే రిఫ్రాక్టెడ్ రే ఫామ్ అవుతుంది. సో ఇది మనకి రిఫ్రాక్టెడ్ రే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్. ఓకే, సో ఇది పారాక్సియల్ రేస్. సో ఇవన్నీ మనకి పారాక్సియల్ రేస్ అనుకుంటే పారాక్సియల్ రేస్. సో ఈ పారాక్సియల్ రేస్ ఫామ్ అయ్యే పాయింట్ ఇమేజ్ ఇక్కడ పి. పారాక్సియల్ ఇమేజ్ రేస్ ఫామ్ అయ్యే ఇమేజ్ పాయింట్ పి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సో ఇలా మార్జినల్ రేస్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మార్జినల్ రేస్ ఫామ్ అయ్యే ఇమేజ్ వచ్చేసి పి డాష్. సో పారాక్సియల్ రేస్ ఫామ్ అయ్యే ఇమేజ్ వచ్చేసి పి, మార్జినల్ రేస్ ఫామ్ అయ్యే ఇమేజ్ వచ్చేసి పి డాష్. యాక్చువల్లీ అయితే పి అనే పాయింట్ దగ్గర రెండు కన్సిడరేషన్ లోకి రావాలి, కానీ అలా రాకుండా ఉంది కాబట్టి స్పెరికల్ ఎబరేషన్స్ ఫామ్ అవుతున్నాయి. పి అనే పాయింట్ దగ్గర రెండు వచ్చేస్తాయి అంటే ఈ మార్జినల్ రేస్ పారాక్సియల్ రేస్ ఒరిజినల్ గా అయితే ఇలాగే రావాలి. ఈ రిఫ్రాక్టెడ్ రేస్ అన్ని తీసేయండి, నేను అంటే దాని గురించి కాదు. సో ఇది ఇంకా చెప్పుకోవాలంటే ఇది μ1, ఇది μ2. ఓకే, సో ఇవి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నమాట. సో ప్లేన్ సర్ఫేస్ రాగానే రెండు కింద కూడా వస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే పారాక్సియల్ రేస్ ఇక్కడ క్యూ అన్న పాయింట్ దగ్గర నుంచి పి అన్న పాయింట్ కి ఇమేజ్ ఫామ్ అవుతాయి పారాక్సియల్ రేస్ వల్ల. ఇక్కడ పారాక్సియల్ రేస్, సో పారాక్సియల్ రేస్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, కానీ పి డాష్ అనేది మార్జినల్ రేస్ వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్. సో మార్జినల్ రేస్ వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్ ఇక్కడ, పారాక్సియల్ రేస్ వల్ల ఇమేజ్ ఫామ్ అయ్యేది ఇక్కడ. ఒరిజినల్ గా అయితే మార్జినల్ రేస్ పారాక్సియల్ రేస్ ఒకే చోట ఇమేజ్ ఫామ్ చేయాలి పి అనే పాయింట్ దగ్గర. పి డాష్ అనే పాయింట్ రాకూడదు అసలు, ఎగ్జిట్ అవ్వదు. సో అలా వచ్చింది కాబట్టి అక్కడ మనకి స్పెరికల్ ఎబరేషన్స్ ఫామ్ అయిందని చెప్తున్నాం. ఒరిజినల్ గా అయితే పి అనే పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవ్వాలి, కానీ అలా ఫామ్ అవ్వకుండా పి డాష్ దగ్గర కూడా ఇంకో ఇమేజ్ ఫామ్ అయిపోయింది. సో దీని వల్ల మనకి ఇమేజ్ బ్లర్నెస్ వచ్చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ లో స్పెరికల్ ఎబరేషన్స్ వల్ల సో బ్లర్నెస్ వచ్చేస్తాయి ఇమేజ్ లో, దీన్నే స్పెరికల్ ఎబరేషన్స్ అని చెప్తారు. ఓకే, సో పి అనే పాయింట్ దగ్గర ఏమో పారాక్సియల్ రేస్ ఇమేజ్, పి డాష్ అనే పాయింట్ దగ్గర మార్జినల్ రేస్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి క్యూఆర్ అనేది రిఫ్రాక్టెడ్ రే, క్యూఆర్ అనేది రిఫ్రాక్టెడ్ రే, ఆర్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్. ఓకే, సో ఇక్కడ μ1 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ సర్ఫేస్, μ2 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ సర్ఫేస్. సో ఇక్కడ మీ యాంగిల్స్ లోనే హైట్స్ లోనే చెప్పాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకి ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది. సో ఇది మనకి రిఫ్రాక్టెడ్ యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ హైట్ హెచ్ అంటే మనం తీసుకున్న ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఈ మధ్యన ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ కి మధ్య హైట్ హెచ్. సో ఈ డిస్టెన్స్ తీసుకున్నట్టయితే x0 మైనస్ x0 అని తీసుకోవాలి. సో ఇటువైపు తీసుకుంటే ప్లస్ x0 అని తీసుకుందాం. సో ఇది ఇమేజ్ ఇటు సైడ్ ఫామ్ అవుతుంది కదా, అందుకే మైనస్ x0. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి మైనస్ x1 అవుతుంది. సో ఇక్కడ రాస్తాను. సో 0 to p వచ్చేసి x0 మైనస్ x0. నెక్స్ట్ ఇక్కడ 0 to p డాష్ వచ్చేసి మైనస్ x1. సో 0 to p వచ్చేసి పాయింట్ p వచ్చేసి మైనస్ x0, 0 to p డాష్ వచ్చేసి మైనస్ x1. ఓకే, సో ఈ హైట్ వచ్చేసి h, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఓకే, సో ఏదైనా సరే మార్జినల్ రేస్ అయినా పారాక్సియల్ రేస్ అయినా ఒకే చోట కన్వర్జ్ అవ్వాలి, లేదా ఒకే పాయింట్ దగ్గర డైవర్జ్ అయ్యి ఆబ్జెక్ట్ ఇమేజ్ క్లియర్ గా విజిబుల్ అవ్వాలి. అలా కాకుండా ఉంటే వాటిని స్పెరికల్ ఎబరేషన్స్ అని అంటారు. ఓకే, సో ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకునే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి ఈక్వేషన్స్. సో అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ మనం ట్రయాంగిల్ ని తీసుకున్నట్టయితే, సో ఈ ట్రయాంగిల్ ని మళ్ళీ ఇక్కడ ఒకసారి డ్రా చేస్తాను. సో ఇక్కడ ట్రయాంగిల్ ని మళ్ళీ రీడ్రా చేస్తే ఇది O, ఇక్కడ పాయింట్ P డాష్, ఇక్కడ Q. సో ఇక్కడ ఇది యాంగిల్ వచ్చేసి రిఫ్రాక్టెడ్ యాంగిల్ R. ఓకే, సో ఇది మనకి హైట్ h, సో O కి P డాష్ కి మధ్యన డిస్టెన్స్ మైనస్ x1. సో దీని నుంచి tan r వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా? సో tan
సో tan r is equal to minus h by x1 minus h by x1 కానీ మనకి తెలిసిన విషయమే అకార్డింగ్ టు స్నెల్స్ లా. సో స్నెల్స్ లా బేస్ చేసుకొని స్నెల్స్ లా బేస్ చేసుకొని sin I by sin r is equal to mu1 by mu2. sin I by sin r is equal to mu1 by mu2. స్నెల్స్ లా బేస్ చేసుకొని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఇన్సిడెంట్ యాంగిల్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ కి రిలేషన్ చెప్తాం. సో దీన్ని రెండింటిని కలిపి mu కి ఈక్వల్ అనుకుందాం. assumption. సో రెండు మనకి assumption mu కి ఈక్వల్ అని చెప్పుకున్నాం. ఓకేనా? సో దీని నుంచి sin I by sin r. సో ఇక్కడ sin I by sin r is equal to mu. sin I by sin r is equal to mu. సో ఇక్కడ tan r ని sin I by cos r అని రాసుకోవచ్చు. సో sin I by cos r is equal to minus h by x1. ఓకే, ఇక్కడ మనకి ఓన్లీ x1 అనే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వాటి మధ్య ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ వస్తేనే తెలుస్తుంది కదా మనకి. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ డార్కెన్ చేసిన ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎంత వాల్యూస్ వస్తాయో తెలిస్తేనే ఆ వాల్యూస్ ని బేస్ చేసుకొని మనం రిడక్షన్ చేయొచ్చు. అంటే ఆ డిస్టెన్స్ ని కనుక రిడక్షన్ చేసినట్టయితే మనం ఎబరేషన్స్ అన్ని తగ్గించుకుంటూ రావచ్చు. స్పెరికల్ ఎబరేషన్స్ వాల్యూస్ అనేవి డిక్రీజ్ చేసుకుంటూ రావచ్చు. సో ఆ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం x1 ని తీసుకోవాలి. సో ఇక్కడ x1 ని కన్సిడరేషన్ లో తీసుకుంటే ఈ ఈక్వేషన్ నుంచి x1 is equal to minus h into cos r by ఏమవుతుంది ఇక్కడ sin r అవుతుంది. సో x1 అనే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయగలిగితేనే మనం అక్కడ ఎంత వాల్యూస్ ని ఎంత డిస్టెన్స్ రిడక్షన్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందో డిస్కస్ చేస్తాం. అప్పుడే మనకి స్పెరికల్ ఎబరేషన్స్ రెడ్యూస్ అవుతాయి. సో x1 కి ఈక్వేషన్ తెచ్చుకుంటే మైనస్ h into cos r by sin r వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం చూసాం sin I by sin r is equal to mu. దీన్ని తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకసారి ఇది అబ్జర్వ్ చేద్దాం. సో x1 is equal to minus h into cos r by sin r వచ్చింది. సో ఇప్పుడు cos r ని డిఫరెంట్ గా రాసుకోవాలి. అది ఎలాగో చెప్తాను. సో మనకి తెలిసిన విషయం ఇది కూడా sin square r plus cos square r is equal to 1 అనే కదా. sin square r plus cos square r is equal to 1. సో దీని నుంచి మనకి cos square r కావాలంటే సో sin square r అడిషన్ నుంచి అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. cos square r is equal to 1 minus sin square r. సో మనకి ఓన్లీ cos r వాల్యూస్ కావాలి. సో అలా cos r వాల్యూస్ కావాలనుకున్నప్పుడు సో cos r is equal to √1 minus sin square r అవునా కదా. సో ఓన్లీ cos r రావాలనుకున్నప్పుడు √1 minus sin square r. సో ఇదే విషయాన్ని తీసుకొచ్చి cos r లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో √1 minus sin square r అనేది cos r లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే x1 ఇలా మారుతుంది. సో x1 ఈక్వేషన్ ఇలా మోడిఫై అవుతుంది. మైనస్ h into cos r ప్లేస్ లో 1 minus √sin square r కింద మోడిఫై అవుతుంది by sin r. ఓకే, x1 ప్లేస్ లో మైనస్ h into √1 minus sin square r by sin r అని రాసాం. కానీ మనకి తెలిసిన విషయమే sin I by sin r is equal to mu అని. సో ఇది ఈక్వేషన్ 1 అని తీసుకున్నట్టయితే సో ఇది ఈక్వేషన్ 1 అని తీసుకున్నాం. సో ఆ ఈక్వేషన్ 1 ని బేస్ చేసుకొని మనం x1 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఈక్వేషన్ 1 మళ్ళీ రీరైట్ చేస్తే x1 is equal to minus h into √1 minus sin square r
బై sin r. ఓకే, సో ఈ ఈక్వేషన్ 1 మళ్ళీ రీరైట్ చేసాం. సో మనం ఇందాక డిస్కస్ చేసాం ఏమని, sin i బై sin r ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని. సో sin i బై sin r ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని డిస్కస్ చేసాం. సో దీని నుంచి sin r వాల్యూస్ ఎలా రాసుకోవచ్చు, సో sin r ఈజ్ ఈక్వల్ టు sin i బై మ్యూ అని రాసుకోవచ్చు కదా. sin r ఈజ్ ఈక్వల్ టు sin i బై మ్యూ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 లో ఈ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ sin r values in equation 1. సో sin r values ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఎలా మోడిఫై అవుతాయో చూడాలి. x1 is equal to minus h into root 1 minus sin square I by mu square by sin I by mu. sin I by mu. సో ఇక్కడ sin r ప్లేస్ లో sin I by sin mu ని సబ్స్టిట్యూట్ చేసాం. ఏమవుతుంది, sin square r by mu square sin I by mu అని. సో దీన్ని ఎలా రాసుకుంటున్నాను, x1 is equal to minus h into mu. సో ఇక్కడ mu డివిజన్ ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్ కి వెళ్తుంది కాబట్టి minus h into mu root 1 minus sin square I by mu square by sin I. ఓకే, సో ఈ వాల్యూస్ వచ్చాయి. వీటిని మళ్ళీ ట్రయాంగిల్ తీసుకొని sin I వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ట్రయాంగిల్ ని డ్రా చేసుకుందాం. సో ఇక్కడ ట్రయాంగిల్ ని డ్రా చేసుకున్నట్టయితే, సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని డ్రా చేశాను. సో ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ I, సో ఇక్కడ O, ఇది Q, ఇక్కడ వచ్చేసి P. సో ఈ ట్రయాంగిల్ ని బేస్ చేసుకుని ఏ ట్రయాంగిల్ తీసుకున్నానో డయాగ్రామ్ లో చూసుకో. సో ఇక్కడ హైట్ h, ఓకే, సో ఈ వాల్యూ వచ్చేసి -x0. సో దీని హైపోటెనస్ వాల్యూస్ ఏమవుతాయి రెడ్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నప్పుడు, h స్క్వేర్ ప్లస్ x0 స్క్వేర్. సో ఇలా, సో హైపోటెనస్ సైడ్ వాల్యూస్ ఏమవుతాయి, రూట్ ఆఫ్ h స్క్వేర్ ప్లస్ x0 స్క్వేర్. సో ఈ ట్రయాంగిల్ ని బేస్ చేసుకొని sin I వాల్యూస్ చెప్పినట్టయితే, సో sin I వాల్యూస్ కన్సిడరేషన్ లో తీసుకుంటే ఆపోజిట్ సైడ్ h బై హైపోటెనస్ రూట్ ఆఫ్ h స్క్వేర్ ప్లస్ x0 స్క్వేర్, రూట్ ఆఫ్ h స్క్వేర్ ప్లస్ x0 స్క్వేర్. సో ఇదే sin I వాల్యూస్ ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో sin I వాల్యూస్ ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ sin I values. So sin I values in equation 2. సో ఈక్వేషన్ 2 లో sin I వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో sin I వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా చేంజ్ అవుతాయో చూడాలి. సో x1 is equal to minus h into mu root 1 minus sin I ప్లేస్ లో ఏం రాసుకోవాలి, సో sin I ప్లేస్ లో ఏం రాసుకోవాలి, sin I ప్లేస్ లో h by root of h square plus root of h square plus x0 square whole square. So sin I ప్లేస్ లో h by root of h square plus x0 square whole square by mu square. ఓకే, సో ఇదంతా మనకి అండర్ రూట్ లోనే జరుగుతుంది. ఇదంతా ఓకే, ఇదంతా మనకి అండర్ రూట్ లోనే జరుగుతుంది బై, సో ఇక్కడ మైనస్ ఇవేం మర్చిపోకూడదు. సో sin I ప్లేస్ లో ఏం రాద్దాం, h by root of h square plus x0 square. సో ఇప్పుడు sin I వాల్యూస్ ని కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా చూసుకోవాలి. డెరివేషన్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో sin I వాల్యూస్ ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేశాను చాలా జాగ్రత్తగా. సో ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసి ఆ ఈక్వేషన్ 2 ఇలా మోడిఫై అయింది. ఓకేనా,
సో ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2 ఇలా మాడిఫై అయింది. సో ఈక్వేషన్ 2 మాడిఫై అయితే ఏం చేయాలో చూడాలి. సో ఇక్కడ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ రాయాలి కాబట్టి ఒకసారి రాసాక అప్పుడు రబ్ చేసేద్దాం. x1 is equal to minus h into mu root 1 minus h square by h square plus x naught square, okay, by mu square. సో ఇదంతా అండర్ రూట్ లోకి వస్తుంది. సో అక్కడ అది అలా డిస్కస్ చేసాం. నెక్స్ట్ అక్కడ కింద డినామినేటర్ లో రాసింది ఇలా డైరెక్ట్ గా రాసేస్తున్నాను. రూట్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ నాట్ స్క్వేర్ బై హెచ్. ఓకే, సో డినామినేటర్ లో రాసిన ఈక్వేషన్ ని మాడిఫై చేశాను అంతే. సో డినామినేటర్ లో రాసిన ఈక్వేషన్ జస్ట్ మాడిఫై చేశాను. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ లో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. ఈ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో హెచ్ క్యాన్సిల్ అయిపోయి x1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా అక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అంటే ఏం లేదు, మైనస్ మ్యూ ఇంటూ రూట్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ నాట్ స్క్వేర్. ఓకే, సో ఇది రూట్ 1 మైనస్ హెచ్ స్క్వేర్ బై మ్యూ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ నాట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, హెచ్ స్క్వేర్ బై మ్యూ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ నాట్ స్క్వేర్ కింద తీసుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ ఎక్స్ నాట్ స్క్వేర్ ని కామన్ తీస్తున్నారు. ఎక్స్ నాట్ స్క్వేర్ ఇక్కడ, సో ఎక్స్ నాట్ స్క్వేర్ రూట్ ని లీవ్ చేసి బయటకు వచ్చినప్పటికి ఎక్స్ నాట్ అవుతుంది. సో ఎక్స్ నాట్ స్క్వేర్ ని కామన్ తీస్తే రూట్ ని లీవ్ చేసి బయటకు వచ్చినప్పటికి ఎక్స్ నాట్ 1 ప్లస్ హెచ్ స్క్వేర్ బై ఎక్స్ నాట్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ ఈ టర్మ్ అంతా. ఓకే, సో దీన్ని కూడా 1 మైనస్ హెచ్ స్క్వేర్ బై మ్యూ స్క్వేర్, ఇక్కడ కూడా ఎక్స్ నాట్ స్క్వేర్ కామన్ తీసేస్తే, సో ఎక్స్ నాట్ స్క్వేర్ కామన్ తీసేస్తే 1 ప్లస్ హెచ్ స్క్వేర్ బై ఎక్స్ నాట్ స్క్వేర్. సో ఇది రూట్ ని 1/2 అని రాస్తున్నాను. ప్రతిసారి రూట్ రాయాల్సిన అవసరం లేదు కదా. సో ఇది సెకండ్ టర్మ్, మీకు వేరియేషన్ చూపించడం కోసం ఇలా రాశాను. సో ఇది సెకండ్ టర్మ్. ఓకేనా, సో ఇందులో ఏం లేదు, ఎక్స్ నాట్ స్క్వేర్ కామన్ తీస్తే రూట్ నుంచి బయటకు వచ్చడానికి ఎక్స్ నాట్ అవుతుంది. సో కామన్ తీసాను కాబట్టి ఇది ఎక్స్ నాట్ స్క్వేర్ 1 బై హెచ్ నాట్ స్క్వేర్ బై ఎక్స్ నాట్ స్క్వేర్. మళ్ళీ దీన్ని లోపల పంపిస్తే సేమ్ టర్మ్ వచ్చేస్తుంది. సో కామన్ తీసాను అంతే. ఇందులో కూడా ఎక్స్ నాట్ స్క్వేర్ కామన్ తీసాను. సో ఎక్స్ నాట్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ హెచ్ స్క్వేర్ బై ఎక్స్ నాట్ స్క్వేర్ అయింది. 1 మైనస్ అలాగే ఉంది, హెచ్ స్క్వేర్ కూడా అలాగే ఉంది, ఏం డిస్టర్బ్ చేయలేదు. రూట్ వచ్చేసి 1/2 పెట్టాను అంతే. సో డిస్టర్బెన్సెస్ ఏం లేదు, ఓన్లీ కామన్ తీసుకున్నాం అంతే, అంతకు మించి లేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే x1 is equal to minus mu into x naught 1 plus h square by x naught square whole to the power of 1/2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1 plus h square by x naught square whole to the power of -1 అని రాసుకోవచ్చు. అంటే ఇది
పైకి వెళ్ళిపోతే -1 అవుతుంది అవునా కదా. సో ఇది ఇక్కడ ఉన్నంత వరకు +1. సో ఇది ఎప్పుడైతే డినామినేటర్ లీవ్ చేసి న్యూమరేటర్కి వెళ్ళిపోయిందో దాన్ని -1 అని రాసుకోవచ్చు, మీకు తెలిసిన విషయం ఇక్కడ. సో ఇక్కడ ఈ 1 అని నేను మార్క్ చేస్తున్నాను కదా, ఈ 1 ఇది ఆ డినామినేటర్ని లీవ్ చేసి న్యూమరేటర్కి వెళ్ళిపోయినప్పుడు -1 కింద రాసుకోవచ్చు. సో అదే విషయం ఇక్కడ రాసాను అంతే. సో 1 మైనస్ h స్క్వేర్ mu naught స్క్వేర్ x naught స్క్వేర్ 1 ప్లస్ h స్క్వేర్ x naught స్క్వేర్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఓకే. సో ఇక్కడ -1 ఎందుకు రాసానో ఇక్కడ మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి +1, ఇది డినామినేటర్ లీవ్ చేసి న్యూమరేటర్కి వెళ్ళిపోతే -1. సో డినామినేటర్ ని లీవ్ చేసి న్యూమరేటర్కి వెళ్ళిపోతే అది +1 కాస్త -1. సో అదే రాసాను అక్కడ, అంతకు మించి డిస్కస్ చేసిందంటే ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు బైనామియల్ థియరం బేస్ చేసుకొని అబో ఈక్వేషన్ ని మాడిఫై చేయొచ్చు. ఎలా? బైనామియల్ థియరం మీకు తెలిసిందే, పవర్స్ లో ఉన్నాయి అక్కడ 1 కి కాకుండా మిగతా వాటికి వచ్చి మల్టిప్లై అవుతాయి అవునా కదా. సో ఇక్కడ పవర్స్ 1/2 ఉందనుకో, ఈ 1/2 ఇక్కడ 1 కి కాకుండా రిమైనింగ్ టర్మ్ సెకండ్ టర్మ్ కి వచ్చి మల్టిప్లై అవుతా ఉంటుంది ఫస్ట్ టర్మ్ వదిలేసి. బైనామియల్ థియరం చెప్తుందంటే పవర్స్ లో ఉన్నవన్నీ ఫస్ట్ టర్మ్ వదిలేసి సెకండ్ టర్మ్ కి వచ్చి మల్టిప్లై అవుతా ఉంటాయని చెప్తున్నారు. సో ఆ మల్టిప్లై ఎలా అవుతున్నాయో చూసుకొని బైనామియల్ థియరం సాటిస్ఫై చేసేలా రాసుకోవాలి x1 అనే ఈక్వేషన్. సో బైనామియల్ థియరం మీరు ఆల్రెడీ మ్యాథ్స్ లో చూస్తారు. సో x1 ఈజ్ ఈక్వల్ టు -mu into x0. సో ఇక్కడ 1/2 ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ వదిలేస్తారు. సో 1 ప్లస్ h స్క్వేర్ బై 2, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 2 into x0 స్క్వేర్ వస్తుంది. బైనామియల్ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని, సో బైనామియల్ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని 2 ఇక్కడ రాసిస్తాం. సో బైనామియల్ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ 2 వస్తుంది. సో ఇక్కడ 2 రాసిన తర్వాత ఇక్కడ 1/2 పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇంకా 1 మైనస్ h స్క్వేర్ బై, ఓకే. సో ఇది ఏమవుతుంది మనకి, ఇక్కడ μ0 అని రాసాను, ఇది తప్పు, ఇది చూసుకోవాలి. μ0 కాదు యాక్చువల్లీ x0 ఒకటే, mu లాగే ఉంటుంది. ఓకే. రాసేటప్పుడు ఇప్పుడు తెలిసింది mu స్క్వేర్ బై x0 స్క్వేర్. ఎక్కడైనా μ0 అంటే చూడండి mu0 లే ఉండవు, x0 అంటే అక్కడ డిస్టెన్స్ అంతే. సో ఇక్కడ x0 స్క్వేర్, సో ఇది -1. సో ఇది -1 ని సెకండ్ టర్మ్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1 మైనస్ h స్క్వేర్ బై x0 స్క్వేర్. సో ఇది హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. సో ఇక్కడ -1 ఇక్కడ రాస్తున్న -1 ఉంది కదా, అకార్డింగ్ టు బైనామియల్ థియరం. సో ఇక్కడ బైనామియల్ థియరం ని బేస్ చేసుకొని, సో ఇక్కడ -1 ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ -1 మల్టిప్లై అవ్వి h స్క్వేర్ బై x0 స్క్వేర్. సో ఇక్కడ 2 అందుకే వచ్చింది, ఇక్కడ మైనస్ కూడా అందుకే వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఇట్లా మల్టిప్లై చేసి సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఈ టర్మ్ ని మల్టిప్లై చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఈ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అని ఉంది కదా, ఇక్కడ ఈ టర్మ్ నేను డార్క్ చేస్తున్నాను కదా, ఆ టర్మ్ ని ఫస్ట్ సాల్వ్ చేసేద్దాం, తర్వాత దీని సాల్వేషన్ ఈజీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ డార్క్ చేసిన టర్మ్ ని ఫస్ట్ సాల్వ్ చేసుకున్నట్టయితే x1 ఈజ్ ఈక్వల్ టు -mu into x0 into 1 plus h square by 2 into x0 square. సో దీని సంగతి అలా చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఆ డార్క్ ఏం చేసింది ఉంది కదా ఈ టర్మ్స్, సో ఈ హైలైట్ చేసిన టర్మ్స్ ని ఫస్ట్ సాల్వ్ చేసుకుంటే మళ్ళీ దానికి ఒక్కోసారి బైనామియల్ థియరం అప్లై చేస్తే ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే
సో ఇక్కడ ఫస్ట్ 1 into 1 చేసాం, తర్వాత 1 into minus h square x naught square చేయాలి. సో ఇక్కడ 1 into 1 1 minus 1 into h square x naught square అవుతుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ minus h square mu square, సో ఇక్కడ x naught square కింద తీసుకుంటాం. సో ఇక్కడ ప్లస్ h power 4 mu square x naught power 4 whole to the power of 1/2. సో ఇక్కడ డార్కెన్ చేసిన టర్మ్ ని సాల్వ్ చేసాను అంతే. సో ఇక్కడ సాల్వ్ చేసుకున్నట్టయితే మనం h power 4 టర్మ్స్ ని నెగ్లెక్ట్ చేసేద్దాం. సో h power 4 టర్మ్ ని నెగ్లెక్ట్ చేసేద్దాం. హై పవర్స్ ఉన్న టర్మ్స్ మనకి అవసరం లేదు, నెగ్లెక్ట్ చేసేస్తే సో ఈక్వేషన్ ని రీరైట్ చేసుకుందాం. minus mu into x naught by 1 plus h square 2 into x naught square by, సో ఇక్కడ సెకండ్ టర్మ్ కి ఓకే, సో ఇక్కడ ఈ టర్మ్ లో h square x naught square, సో హైయర్ ఆర్డర్ టర్మ్ కి ఇక్కడ మనం 1/2 ని సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే బైనామియల్ థియరం ఫేస్ చేసుకుంటాం. సో mu naught square సో ఇక్కడ బైనామియల్ థియరం బేస్ చేసుకొని 2 ని రాసుకుంటాం, అంటే ఇక్కడ 1/2 ఇంకా మొత్తానికి పోతుంది. h square by 2 into mu square x naught square. సో ఇక్కడ 1/2 ఇంకా నేను రాయాల్సిన పని లేదు. సో ఇక్కడ 1/2 ఇంకా రాయాల్సిన పని లేదు, అకార్డింగ్ టు బైనామియల్ థియరం సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. సో అకార్డింగ్ టు బైనామియల్ థియరం ఇక్కడ బైనామియల్ థియరం బేస్ చేసుకొని దీన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. సో బైనామియల్ థియరం బేస్ చేసుకొని ఇక్కడ మనకి h power 4 టర్మ్స్ నెగ్లెక్ట్ చేసి ఓన్లీ 1/2 ఈ 1/2 ని ఇలా రాసుకున్నాను అంతే. సో ఇక్కడ 2 అందుకే వస్తుంది. సో ఓకేనా, సో 2 అందుకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంక వీటిని మల్టిప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రూట్ వాల్యూస్ లేవు కదా, సో ఇక్కడ ఇంకా రూట్ వాల్యూస్ లేవు కాబట్టి వీటిని మల్టిప్లై చేసుకోవచ్చు. సో x1 is equal to mu into x naught into 1 plus h square 2 into x naught square by minus h square 2 into mu square x naught square. సో ఇది టోటల్ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన టర్మ్. సో టోటల్ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన టర్మ్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టర్మ్ ఇంకా మనకి రాదు. సో ఇక్కడ ఈ సెకండ్ టర్మ్ ఉంది చూసారా, నేను మార్క్ ఇక్కడ మీకు సర్కిల్ చేసి చూపిస్తాను. సో ఇది మనకి నెగ్లెక్ట్ అవుతుంది, అంటే h power 4 టర్మ్స్ ఎలా అయితే నెగ్లెక్ట్ చేసుకున్నామో ఇక్కడ డైరెక్ట్ గా అలా రాసేసుకోవచ్చు. సో h power 4 టర్మ్స్ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసామో ఇంక మళ్ళీ ఈ టర్మ్ రాయాల్సిన పని లేదు. సో డైరెక్ట్ గా ఇలా రాసుకుంటే ఈక్వేషన్ లాస్ట్ కి ఇలా మోడిఫై అవుతుంది. సో అంత క్యాలిక్యులేషన్ మనం చేయకుండా ఇలా డైరెక్ట్ స్టెప్ వేస్తాను అంతే. ఓకే, సో ఇక్కడ మాత్రం బైనామియల్ థియరం ని యూస్ చేసి 1/2 ని రాసుకున్నాను. ఇక్కడ 2 అందుకు వచ్చింది, ఇక్కడ నేను డార్క్ చేసిన 2 అందుకు వచ్చింది. సో ఈ సర్క్యులర్ టర్మ్ ఇంకా h power 4 కింద టర్మ్, అంటే h power 4 కింద టర్మ్ అయ్యి నెగ్లెక్ట్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఇలా మోడిఫై అవుతుంది. ఓకేనా, సో రిమైనింగ్ ఈక్వేషన్ మోడిఫై అయ్యాక ఇక్కడ మళ్ళీ మనం రీరైట్ చేయాలి. సో ఇక్కడ ఆ ఈక్వేషన్ ని మళ్ళీ రీరైట్ చేసుకుంటే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ప్రతిసారి mu naught అని రాసేస్తున్నాను. x naught పెడుతుంటే mu naught వచ్చేస్తుంది. చూసుకోండి, mu naught ఎక్కడ రాదు, mu అండి. సో ఇక్కడ ఇందులో ఏమైనా కామన్ గా ఉన్న టర్మ్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే x1 is equal to minus mu into x naught into 1 plus h square by 2 into x naught square into 1 minus 1 by mu square. సో ఈ టర్మ్ ని ఇలా కూడా రాసుకోవచ్చు, అంటే నేను h square, సో ఇది h square by 2 into x naught square, ఇక్కడ h square, సో ఇక్కడ 2 into x naught square, సో ఇది కామన్ తీస్తాను అంతే.
సో ఇక్కడ కామన్ తీసేస్తే 1 మైనస్, సో ఇక్కడ రూట్ ఆఫ్ 1 బై మ్యూ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ ఎక్స్ నాట్. సో ఇక్కడ మైనస్ హెచ్ స్క్వేర్ మ్యూ ఇంటూ ఎక్స్ నాట్ బై 2x నాట్ స్క్వేర్ 1 మైనస్ 1 బై మ్యూ స్క్వేర్. సో ఇక్కడ టోటల్ టర్మ్ మల్టిప్లై అయిపోయాక, సో టోటల్ టర్మ్ మల్టిప్లై అయిపోయాక వచ్చిన ఈక్వేషన్. సో ఇక్కడ x నాట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ స్క్వేర్ బై మ్యూ బై 2x నాట్ 1 మైనస్ 1 బై మ్యూ స్క్వేర్. సో ఇది మనకి x1 డిస్టెన్స్ కి టోటల్ ఈక్వేషన్. సో x1 డిస్టెన్స్ కి మనకి టోటల్ ఈక్వేషన్. x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ మ్యూ బై 2 ఇంటూ ఎక్స్ నాట్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 బై మ్యూ స్క్వేర్. సో ఎక్కడైనా మ్యూ నాట్ అని పొరపాటులో పెడితే మ్యూ నాట్ కాదు, మ్యూఏ అంతా మ్యూనే. ఓకే, సో ఒకవేళ వచ్చిన ఈక్వేషన్ లో ఇఫ్ h ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఇఫ్ h ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x1 ఏమవుతుందో చూడాలి. x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ ఎక్స్ నాట్ అవుతుంది. ఇంకా అక్కడ h ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ టర్మే ఉంటుంది ఇంకా అసలు. సో అక్కడ h ఈజ్ ఈక్వల్ టు 0 అని మొత్తాన్ని తీసుకుంటే ఆ టర్మ్ లో x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ ఎక్స్ నాట్ అవుతుంది. సో ఓన్లీ ఫర్ స్పెరికల్ అబరేషన్, స్పెరికల్ అబరేషన్ చూసుకున్నట్టయితే x1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ అనే విషయం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ ఎక్స్ నాట్ అనే విషయం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మైనస్ మ్యూ ఇంటూ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ మ్యూ బై 2x నాట్ 1 మైనస్ 1 మ్యూ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మైనస్ మ్యూ ఎక్స్ నాట్ క్యాన్సిల్ అవుతుంది. దట్ విల్ బి ఈక్వల్ టు మైనస్ హెచ్ స్క్వేర్ బై మ్యూ బై 2x నాట్ 1 మైనస్ 1 బై మ్యూ స్క్వేర్. సో అదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, రెండు ఈక్వేషన్లు చెప్తాం. x1 కి ఈక్వేషన్ చెప్పమంటే మైనస్ మ్యూ ఇంటూ ఎక్స్ నాట్. అదే ఒకవేళ h వాల్యూస్ కనుక 0 అవుతున్నప్పుడు, x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ ఎక్స్ నాట్. సో స్పెరికల్ అబరేషన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ, అంటే డిస్టెన్స్ చెప్పాలనుకుంటే x1, స్పెరికల్ అబరేషన్ టోటల్ ఈక్వేషన్ చెప్పాలంటే మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ మ్యూ బై 2 ఇంటూ ఎక్స్ నాట్ 1 మైనస్ 1 బై మ్యూ స్క్వేర్. ఓకేనా, సో రేపు స్పెరికల్ అబరేషన్స్ ఎలా మినిమైజ్ చేయాలో డిస్కస్ చేయాలి.